మరి సీఎం అనే పీఠం పైన ఎక్కిన తర్వాత ఏ అమరుడికైనా గానీ, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులకు గానీ, ఎక్కడైనా గానీ, ఇషమెంత గాని తనెక్కడైనా న్యాయం చేసినటువంటి ఎక్కడైనా చరిత్ర ఉన్నదా? అవును. ఎక్కడ కూడా లేదు. పోనీ తెలంగాణ రావడానికి కొట్లాడింది ఎవరు? మీరంతా గూడా సీనియర్ జర్నలిస్ట్ మీరంతా అవును. గూడా మీరంతా చూసిర్రు మీరంతా గూడా. మేము ఆ రోజు డిగ్రీలో ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ దెబ్బతిన్నది విద్యార్థులు. యెస్. అమరవీరుల స్తూపం ఒకటి స్తూపం పెట్టుకున్నాం. చేసింది మొత్తం విద్యార్థులు ఆ రోజంతా గూడా. ఈరోజు విద్యార్థులందరూ గూడా లాఠీలకు, తూటాలకు బలి అయితే, రాజకీయ నాయకుడు అనే వ్యక్తి కేసీఆర్ దానంతా గూడా హైజాక్ జేసి, ఈరోజు అధికారంలోకొచ్చిన తర్వాత ఎవరిని పెట్టుకున్నాడాయన? హ్మ్. చుట్టుముట్టు పెట్టుకుంది అల్లుళ్ళని పెట్టుకున్నాడు. హ్మ్. లేకపోతే కూతుర్ని పెట్టుకుండు. ఎక్కడనో ఉన్నటువంటి కొడుకుని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎందుకు పనికిరానటువంటి టాబ్లెట్లు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఈరోజు వందల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టుకున్నాడు. కేసీఆర్ యొక్క భ్రమ ఏముందంటే మన సంపాదన మొత్తం లక్షల కోట్ల రూపాయలు మన మధ్యలోనే ఉంటాయి. హ్మ్. ఎక్కడ ఏమీ భయం లేదు అని చెప్పేసి ఆలోచించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఆళ్ళ పిల్లల మధ్యలోనే కొన్ని వ్యత్యాసాలొచ్చి ఆ పంపకాల విషయంలో బెడిసిగొట్టి ఈరోజు ఒకరి మీద ఒకరు మేము ఒకరు వాడు దొంగ అంటే వాడు దొంగ, ఈమె దొంగ అని వాడు అని చెప్పి మాట్లాడుకున్న సందర్భం. ఈ విషయాన్ని 8 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది.